కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఓర్నీ పాసు గాల అని చెప్పేసి మనం ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటాం సహజంగా. ఇప్పుడు ఇదే అంశాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ తాజాగా ఒక పోస్ట్ వేశారు. అందుట్లో మెయిన్ లైన్ ఇదే, ఓర్నీ పాసు గాల. జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఏదో మనం ఆడియో ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్ళేటప్పుడు పాసులు, విఐపి పాసులు, వివిఐపి పాసులు అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా ఆయన కలవటానికి ఆయన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా పాసులు ఇస్తున్నారంట, విఐపి పాసులు. ఆ పాస్ ఉంటేనే పోయి నాయకుడిని కలవటం, లేదా చలో సెక్యూరిటీ కనీసం లోపలికి కూడా రానివ్వరట. సో దీన్నే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వ్యంగ్యంగా ఓర్నీ పాసు గాల, ఏదో సినిమా హీరోలు ఆడియో ఫంక్షన్లకి పాసులు పెడతారు, నువ్వేంది డైరెక్ట్గా కార్యకర్తలకు కూడా పెట్టావా అని చెప్పేసి సెటైర్లు అయితే మొదలయ్యాయి. సో ఇంకొక కొంతమంది బ్యాచ్ అయితే నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే చెయ్యి, మాకు రేపు 2029 ఎన్నికల్లో పెద్దగా శ్రమ పడకుండా మేము చెమటలు కక్కకుండా ఈజీగా గెలిచేస్తాం, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టని ఎలా అర్థం చేసుకోవాలి? కార్యకర్తలు నాయకుని కలవటానికి పాసులేంటి, అందుట్లో విఐపి పాసులు అని చెప్పేసి మళ్ళీ స్పెషల్ కేటగిరీలు ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, రాజకీయాలను ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రెండో ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కాబోతున్నాడు అనేటటువంటి ఒక అంశం అయితే చక్కర్లు కొడుతుంది. చూస్తూ ఉన్నా మీరు వస్తున్నాడు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకయ్యా అంటే, ఏదో నిన్న చంద్రబాబు ఏదో శబ్దం 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 అని చెప్పేసి ఎన్నికల ముందు ఎగిరావు కదా, దమ్ముంటరా అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడే ప్రతి అంశం మీద చర్చిద్దాం, నీకు అంత దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి నిన్ను సవాల్ విసిరినందుకు కాదు. ఆల్రెడీ 48 రోజులు పూర్తయిపోయింది. 60 రోజులు కనుక డుమ్మా కొట్టినట్టయితే వెంటనే డిస్క్వాలిఫై అయిపోతాడు. పులివెందులతో పాటు మిగతా 10 చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ భయంతో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అటెండెన్స్ వేయించుకొని చక్కగా మళ్ళీ వెళ్ళిపోతాడు, చూస్తూ ఉండని అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. వాస్తవంగా జరుగుతుందా లేదా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మూడో ముఖ్యమైన అంశం, సిస్టర్ల స్ట్రోక్. ఆడ షర్మిల ఏ రకంగా ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూనే ఉన్న నేపథ్యంలో, ఇక్కడ కవిత మొన్నటి వరకు అన్నయ్యకి కంటి మీద కునుకు లేకుండా చేస్తే అసలు ఇప్పుడు పార్టీకే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఉంటే అంత పోతే అంత అంటోంది. బావ మీద పడింది, ఆ తర్వాత తమ్ముడా సంతోష్రావు, ఆయన మీద కూడా ఇప్పుడు విమర్శల బాణాలు ఎక్కువ పెట్టింది. అసలు ఒక రకంగా పరిస్థితి చూస్తే కవితని చేసినటువంటి కామెంట్ల మీద తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, బొక్కేశారు, హరీష్ రావే చేశాడు, సంతోష్ రావే చేశాడని చెప్పేసి డైరెక్ట్గా బాంబు పేల్చిన నేపథ్యంలో ఈ రోజా రేపా కవితను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి అనేటటువంటి ఒక వార్త కూడా చక్కర్లు కొడతాం. సో అది గనక జరిగినట్టయితే ఒక కీలక పరిణామంగా మనం చూడాల్సిన పరిస్థితి. సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత పేలుస్తున్నటువంటి బాంబులు, అట్ ద సేమ్ టైం కాళేశ్వరం కమిషన్ మీద ఈ సిబిఐ గొడవ, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది రేపటి రోజున ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ మూడు అంశాల్లో మొదటగా ఓర్నీ పాసు గాల ఎలా చూడాలి? అంటే మారాడు జగన్మోహన్ రెడ్డి, మారాడు, అతనిలో మార్పు రాదు అనేది ఇక్కడ స్పష్టంగా ఈరోజే కనపడింది. ఇడుపులపాయ ఘాట్కి అతను వస్తూ తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించే సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు, పులివెందులాళ్ళలో వాళ్ళు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు, వాళ్ళ కష్టం నష్టం చెప్పుకుంటారు. ఆ అవకాశం కూడా నువ్వు ఇవ్వ వాళ్ళకి. అంటే అధికారంలో ఉన్నప్పుడు పరదాలు, అధికారం పోయాక పాసుల, ఇదెక్కడి పరదాలు, ఇవెక్కడి పాసులు. అందుకే కదా లోకేష్ ట్వీట్ కూడా ఓర్ని పాసు గాల. ఇప్పుడు పరదాలు ఎటు కూలిపోయాయి, ఇప్పుడు ఈ పాసులు కూడా కూలిపోతాయా? అసలు ఇదేమన్నా సినిమా ఫంక్షనా ఏంటి? అసలు పాసులు ఏంటి నిన్ను కలవడం కోసం? నిన్న పులివెందుల్లో ఉన్నాడు,
ఏంటి వచ్చారు వాళ్ళందరూ కూడా, నాయకులందరూ వచ్చి కలిశారు, వాళ్ళ మేనమామ లేకపోతే అంజాద్ భాష, అక్కడ ఉన్నటువంటి హేమీలు, కడప జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యాడు. ఏది ఇంతకన్నా అవమానం ఏం కావాలన్నాడు. అంటే మొగం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు అన్నాడు. అంటే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవటం ఇంతవరకు ఆయన స్క్రీన్ మీద కనపడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మొన్న ఎప్పుడు ఆ వినాయక చవితి పూజకి మాత్రం బయటకు వచ్చి ఆ ఆఫీసులో ఏదో టెంకాయ కొట్టినట్టుగా కొట్టి వెల్లంపల్లి చేతికి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఏదో హారతిలాగా ఇచ్చి మామ అనిపించాడు. ఎందుకింతగా జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేస్తున్నాడు? ఇప్పుడు ఒకటి ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ఇదొక అవకాశం. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు దూరం అయ్యావంటే ఎక్స్క్యూజ్ ఉంటుంది. అబ్బో ముఖ్యమంత్రిగా ఆయన షెడ్యూలు, లేకపోతే అటు అభివృద్ధి, ఇటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, సంక్షేమ పథకాలు, చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి కలవలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఆయనకు అంత బిజీ షెడ్యూల్? కోర్టు వాయిదాలకు ఎటు అటెండ్ కాడు. అసలు ఏంటి వైరాగ్యమా లేకపోతే ఈ అజ్ఞాతం? ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు? రాజకీయం చేయాలనుకుంటున్నాడా? అంటే తన కేసుల కోసం ఇవాళ ఆ విచారణలు వీటన్నిటి నుంచి మరి బయటపడటం కోసం కంప్లీట్ దుకాణ్ బందా? అదేదో చెప్పేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఈ నాయకులంతా కూడా. 40% ఓట్ బ్యాంక్ ఉందన్నాడు. నిజంగా 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు, మరి 40% వాయిస్ వినిపించాలి కదా. ఆయనకు పడ్డ ఓట్లు 40% అయినప్పుడు మరి ఆ 40% మందికి న్యాయం చేశాడా? ఇప్పుడు ఈ 14-15 నెలల్లో ఎక్కడ జగన్? ఇవాళ మనం అడిగే ప్రశ్న కాదు, జనం వేసే ప్రశ్న. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, ఇన్నేళ్లలో ఇన్ని రాష్ట్రాల్లో దేశంలో ఇంతమంది ప్రతిపక్ష నాయకులను చూశాం. కానీ అంటే అపోజిషన్ హోదా నీకు లేకపోవచ్చు, కానీ ప్రతిపక్షమే కదా నువ్వు. హోదా ఉంటేనే నాది ప్రతిపక్షం అనుకోవటం ఏంటండి? ఫస్ట్ టైం చూస్తున్నాం. సిపిఐకి సిపిఎంకి ఎప్పుడన్నా హోదాలు ఉంటాయా? కానీ నిరంతరం జెండాల్లో మరి వాళ్ళు ఏ విధంగా సమస్యలపై రోడ్డెక్కుతారు? ఇన్నాళ్ల పాటు పార్టీలు మనగలిగాయంటే కారణం ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల సమస్యలపై గొంతెత్తడం. అంటే సోషల్ మీడియాలో మీ వాళ్ళంతా పోస్టులు పెడితే మీ గొంతు వచ్చేసినట్ట? సాక్షి పేపర్లో లేకపోతే సాక్షి ఛానల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుందా? ఏంటి మీరు ఇప్పుడు ఇన్నేళ్లలో ఇప్పుడు ఈ 15 నెలల్లో ఇన్ని ఆందోళనకు పిలిపించాడు కదా, ఒక్క ఆందోళనలో పాల్గొన్నాడా? సో అది క్యాంప్ ఆఫీస్కి రావాలి అంటే ఏకంగా మనకి క్లియర్గా అతని పేరు రాసి సెల్ ఫోన్ నంబరు, సీరియల్ నంబరు, డేటు అదేసి మరి సిగ్నేచర్ ఎవరు పెడతారు. క్యాంప్ ఆఫీస్లోకి అడుగు పెట్టాలంటేనే విఐపి పాస్ కావాలి. సహజంగా క్యాంప్ ఆఫీసులు అంటే నాయకుల యొక్క క్యాంప్ ఆఫీసులు అంటే ప్రజలు బారులు తీరటానికి, ప్రజలు సమస్యల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు అదొక స్వాంతన చేకూర్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావించారు. ఆ నాయకుడు వస్తాడు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనీసం మన వెంతపత్రం తీసుకుంటారు, మనకు న్యాయం చేస్తారనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. అలాగే నువ్వు క్యాంప్ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టాలంటేనే, జగన్మోహన్ రెడ్డిని కలవాలంటేనే, చూడాలంటేనే విఐపి అంట, విఐపి పాస్ అంట. ఇది పాసులన్నా ఊరికే ఇచ్చారా, అవి కూడా అమ్ముకున్నారా? ఇప్పుడు గతంలో ఏంటి వీళ్ళ మీద విమర్శ, స్వామివారి దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, టీటీడీలో సిఫారసు లేఖలు అమ్ముకున్నారని మనం చూసాం. రోజా మరి ఆమె పైన విమర్శలు, చెవిరెడ్డి పైన విమర్శలు, పెద్దిరెడ్డి పైన విమర్శలు. టీటీడీ దర్శనం టికెట్లే వీళ్ళు అమ్ముకున్నాళ్ళు, ఈ పాసులు మాత్రం ఉచితంగా ఇచ్చారా అని అడుగుతున్నా. అంటే ఒకటి, నిన్ను కలవడానికి పాస్ ఏంటి అసలు? ప్రజానాయకుడివా లేకపోతే నువ్వేమన్నా ఒక అధికారివా? ఇప్పుడు ఒక ఐఏఎస్ను లేకపోతే ఒక ఐపీఎస్ను కలవడం. విఐపి పాస్ అంటే ఎవరికి ఇస్తారండి? విఐపీలకు ఇస్తారా? పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి ఇస్తారా? మరి సామాన్య కార్యకర్తలు విఐపి కేటగిరీలోకి రారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యా మాకు పెన్షన్ కావాలనో, లేదంటే మాకు ఇంకో ప్రభుత్వ పథకం సరిగ్గా అందట్లేదనో, లేదంటే ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయనో, పింఛన్ తీసేశారనో, పింఛన్ తీసేశారనో,
ఇలా ఏదో కాగితం పట్టుకొని వచ్చేవాడు విఐపి కిందకి వస్తాడు, సామాన్యుడి కిందకి వస్తాడు కదా. అంటే అప్పుడు ఆ పాసులు వీళ్ళకి కూడా సామాన్యుడికి అందవు కదా ఈ లెక్కన. అంటే ఈ విఐపీలు ఎవరు? నీ పార్టీ నాయకుల, కాంట్రాక్టర్ల? ఇప్పుడు పులివెందుల్లో గతంలో ఏంటి, ఆ పాడ అని చెప్పి అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక 600 కోట్లు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మా పెండింగ్ బిల్లులు మరి వాటి పరిస్థితి ఏంటి? నువ్వు ఇస్తావా, ప్రభుత్వంతో ఇప్పిస్తావా? నువ్వేం శాసనసభకు కూడా వెళ్ళటం లేదు. ఎలా అవుతాయని చెప్పి అందరిని నిలదీస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీరా అని వెళ్ళిపోయాడట. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడా? ఇడుపులపాయ ఘాట్లో ఇందాక చూశాను నేను వచ్చేటప్పుడు, ఒక ముభావంగా ముఖమంతా కందగడ్డ చేసుకుని ఒక చెయ్యి ఏమో సమాధి మీద పెట్టాడు, ఒక చెయ్యి గుండెల మీద పెట్టుకున్నాడు. ఇతని కన్నా 2 గంటల ముందు చెల్లి వచ్చి ఆమె నివాళులు అర్పించేసి వెళ్ళిపోయింది. ఇతని పక్కన తల్లి భయంగా నుంచుంది. ముద్దు పెడదామా వద్దా భయంగానే పెట్టినట్టుంది. పెట్టించుకోవడం ఇష్టం లేనట్టుగా పెట్టించుకున్నట్టుగా ఉంది అతను కూడా. ఇదంతా ఎవరు చూస్తున్నారు? నీ కార్యకర్తలు చూస్తున్నారు, నీ అభిమానులు, మీ కుటుంబ అభిమానులు చూస్తున్నారు. ఏ సందేశం వెళ్తోంది? ఇప్పటికి కూడా వీళ్ళల్లో మార్పులు లేదంటే ఇక ఆ కుటుంబంలో కలయిక జరగదు. చెల్లి అన్న ఇక ఏకం కారు. తల్లి ఇవాళ వాళ్ళిద్దరి మధ్య నలిగిపోవటం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తూ ఏమని నువ్వు చేసావు ప్రతిజ్ఞ? ఆ ఘాట్ మీద చేయబెట్టినప్పుడు నాకేమనిపించింది? సక్సెస్, అమ్మ మీద కేసు గెలిచాను నానా అన్నావా? సక్సెస్, చెల్లి ఆస్తులు నేనే తీసేసుకున్నాను నానా అని చెప్పావా? ఇవాళ వైఎస్ ఆత్మ క్షోభిస్తోంది తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాల పట్ల, తన బిడ్డల రాజకీయ భవిష్యత్ పట్ల. తెగిన గాలిపటంలా షర్మిల. నువ్వు కనీసం చెల్లికి ఇవ్వాల్సినటువంటి ఆ స్త్రీధనం కూడా నువ్వు ఇవ్వలేదంటే ఇవాళ మరి ఏంటి? ఏ విధంగా ఎవరు నిన్ను అడాప్ట్ చేసుకుంటారు? ప్రజామోదం జగన్ ఎలా పొందుతాడు? తిరస్కారానికి గురయ్యాడు. తిరస్కారానికి గురైన నాయకుడు మళ్ళీ ప్రజల యొక్క ఆదరణ పొందడం కోసం చేసే కనీస ప్రయత్నం ఏమైనా ఉందా? ఇప్పుడు అరటి రైతుల గురించో చీనీ రైతుల గురించో నువ్వు ఏదో స్క్రోలింగ్లు ఇవ్వటం కాదు కదా, మీ వాళ్ళెవరో రాసి పంపటం కాదు కదా. నువ్వు నోరు తెరిసి మాట్లాడితే దాని పవర్ ఎంత ఉంటుంది, దాని విలువ ఎంత ఉంటుంది? ఎందుకు మోగబోయింది నీ నోరు? ఆ ఉల్లి రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఈ ఉల్లిగడ్డ ఎంత అమ్ముతున్నారు హెరిటేజ్ పక్కన దాంట్లో అని చెప్పేసి అంటున్నారు. అక్కడ కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ, అసలు హెరిటేజ్ ఫ్రెష్ ఇవన్నీ చంద్రబాబు దగ్గర ఎందుకున్నాయి? ఈనాడు ఒక డైరీ ఉత్పత్తులు తప్ప మిగతాదంతా ఈరోజు ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేసుకున్నారు కదా, వాళ్ళకి సంబంధం ఏముంటుంది? అంటే ఏదో రకంగా డ్యామేజ్ చేయటం. ఏది? చంద్రబాబుపై బురద చల్లటం. చంద్రబాబుపై బురద చల్లడం ద్వారా ఆయన్ని డిమినిష్ చేయడం ద్వారా నువ్వు ఎదగాలనుకోవటం కాదు కదా. ఇప్పుడు ఒకటి మనం అడుగుతోంది ఆయన్ని, నిజంగా ఇప్పుడు మీరు రాస్తున్నారు దివ్యాంగుల పెన్షన్లు ఎత్తేసారనో కోత పడిందనో చాలామందికి ఎత్తేసారనో మీ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎందుకని దాని గురించి మాట్లాడు? కొన్ని కేస్ స్టడీస్ ఎందుకని చూపించావు? ప్రెస్ మీట్ ఎందుకని పెట్టలేదు దాని మీద ఇంతవరకు? పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో నిన్నెందుకు ఓడించారు? 60,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన చోట 600 ఓట్లు రావడం ఏంటి నీకు? ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సమీక్ష జరిగిందా? పిలిచాడా జడ్పీటీసీ వాళ్ళని? పులివెందుల ఒంటిమిట్ట ఇద్దరితో నువ్వు జరపాలి కదా. ఎన్నికకు ముందు మీటింగులు పెట్టావు నువ్వు వాళ్ళతో, ఎన్నికైన తర్వాత పోస్ట్ మార్టం ఏది? ఇప్పుడు కార్యకర్తల్లో మదనం ఒక పులివెందుల కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడం వల్ల, అసెంబ్లీకి ఎగ్గొట్టడం వల్ల వచ్చిన ప్రజా తీర్పు ఇది. ఈ పులివెందుల్లో 4% ఓట్స్ రాలేదంటే ఎక్కడ 40%, ఎక్కడ 4%? ఒక హీరోగా ఉండాల్సినాడు ఎలా జీరోగా మారాడు నీకు ఇక్కడే కనపడతల్లా. వీళ్ళ నాన్న హీరో అయ్యాడంటే అప్పుడు కారణం ఏంటి? అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి,
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ చంద్రబాబు అయినా అపోజిషన్ లీడర్గా రాజశేఖర రెడ్డి వాయిస్ ఎంత బలంగా వెళ్ళింది. శాసనసభ వేదికగా రాజశేఖర రెడ్డి చేసిన ప్రసంగాలు, ప్రభుత్వాన్ని ఆయన పెట్టిన ఇరకాటం అతన్ని పెంచాయి. ప్రతిభాభారతి కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది, ఆయన వాయిస్కి ప్రాధాన్యత ఇచ్చింది అప్పుడు స్పీకర్గా ఉంటూ. ఎందుకంటే అపోజిషన్ అది తప్పదు. ఇప్పుడు నువ్వు కూడా ఇవాళ శాసనసభకి వెళ్తే అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అనుకో, నీకు అయ్యన పాత్ర నీకు మైక్ ఇవ్వకపోయినా వార్తే, ఇచ్చినా వార్తే, ఇవ్వకపోయినా వార్తే. సభలోకి నువ్వు వెళ్ళినా వార్తే, సభని బాయ్కాట్ చేసినా. అలాంటి అవకాశాలు ఎందుకు కోల్పోతున్నాడు? పైగా ఈ మధ్య మనం చూసాం, ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ కూడా అదే. ఇప్పుడు ఈయన తాజాగా వెళ్ళబోతున్నాడు అనేటటువంటి అంశం అయితే చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే దాదాపు 48 రోజులు పూర్తయిపోయింది. నెక్స్ట్ సమావేశం గనక గట్టిగా జరిగితే, ఎక్కువ రోజులు గనక జరిగినట్టయితే 60 రోజులు ఈ టర్మ్లోనే కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి 60 రోజులు గైర్హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన మిగిలిన పరివారం అందరికీ ఏకమొత్తంగా డిస్క్వాలిఫికేషన్ ఇదైపోతుంది. కాబట్టి ఏదో కనీసం 1-2 రోజులు అట్లా వచ్చి మమా అనిపిస్తాడు అనే ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. మీరేమంటారు దాని మీద? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు అనేటటువంటి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, రాడు పూర్తిగా బాయ్కాట్ చేసేసాడనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, అప్పటి నుంచి వాళ్ళ పరివారం, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఎందుకు పోవాలి, పోయి ఏం సాధించాలి అనే కొత్త పంథాన్ని ఎత్తుకొని అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక వితండవాదం తీసుకొచ్చి వాదిస్తున్నారు. మీ అనేక యూట్యూబ్ ఛానళ్ళకి వాళ్ళ నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందుట్లో సారాంశం, అందుట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాయి, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు. బహుశా మీరు రేపు అసెంబ్లీకి అటెండ్ అయితే ఆ నాలుకలు అలా తిరగేసి, ఆ అట్టి ఇలా తిరగేసి మళ్ళీ మా వాడు పోతాడు అని చెప్పేసి కొత్త సూత్రీకరణ తీసుకొస్తారేమో. కానీ సో అంటే డిస్క్వాలిఫికేషన్కి భయపడి ఒకవేళ వెళ్తున్నాడు అంటున్నారు కాబట్టి, వెళ్తే డిస్క్వాలిఫికేషన్కి భయపడి వెళ్తున్నాడా, లేదంటే మరో కారణం ఏమన్నా ఉందో, నిజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వెళ్తున్నాడు, లేదంటే నేను చంద్రబాబు సిద్ధం అప్పుడాటం కదా, దమ్ముంటారా అని చెప్పేసి సవాల్ చేశాడు కదా, దానికోసం వెళ్ళే అవకాశం ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? మీరు అట్టున్నర గురించి మాట్లాడారు. నాకు కొడాలి నాని, పేరు నాని మాటలు గుర్తొచ్చాయి. మీరు అట్టు పెడితే మేము అట్టున్నర పెట్టామని. ఏదది? ఆ పనితీరేది, ఆ ధైర్యం ఏది? ఇవాళ ఒక పిరికాడిలాగా జగన్మోహన్ రెడ్డి సభ నుంచి పారిపోతున్నాడు. అది ఇవాళ ప్రజల్లో చర్చ అన్నమాట. శాసనసభకి వెళ్ళే ధైర్యమే నీకు లేదా? ఆయన సవాల్ చేస్తున్నాడు. నిన్న మామూలుగా సవాల్ చేయలేదు. ఏది? ముఖ్యమంత్రి చంద్రబాబు రా, ధైర్యంగా వచ్చి మాట్లాడు, అన్నిటి గురించి మాట్లాడదాం. ఏది? ఇప్పుడు గులకరాయి దగ్గర నుంచి, గొడ్డల దగ్గర నుంచి మొత్తం డ్రైవరు డోర్ డెలివరీ దాకా, డెడ్ బాడీ, అన్నిటి గురించి మాట్లాడదాం రమ్మని పిలిచాడు. అంటే ఒకవేళ నువ్వు వస్తే చర్చకు వచ్చే అంశాలను కూడా ముందే చెప్పేశాడు. అంటే ఇక ఆ మాటల తర్వాత ఇంకేం వెళ్తాడు? వెళ్ళకపోతే వేటు, వెళ్తే వాత. ఏది? ఇవాళ వాత పెట్టించుకుంటాడా, వేటేంచుకుంటాడా? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నారు ఏది? సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఎందుకు వెళ్ళాలి. వాళ్ళకి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రావడం ఇష్టం లేదన్నమాట. జగన్ మళ్ళా అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అదేదో అన్నాడు కదా, సినిమా చూపిస్తా 2.0, అవి జరగాలంటే సభకి వెళ్ళాలి. సభకి వెళ్ళని ఫలితం నీకు కళ్ళ ముందు జడ్పీటీసీలు 2 కనపడుతున్నాయి. పులివెందుల్లో ఎందుకు ఓడిచ్చారంటే ఒకటే కామన్ మ్యాన్ చెప్పేది, నీకు ఓటేస్తే దండగైంది. నిన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే నువ్వు అసలు శాసనసభకే వెళ్ళలేదు. నీ బదులు బీటెక్ రవీణ్ గారిని గెలిపించుంటే ఇవాళ బ్రహ్మాండంగా పులివెందుల వాయిస్ వినపడేది అక్కడ సభలో. అందుకు కదా నీకు ఓటు వెయ్యింది. జడ్పీటీసీల ఓటమి దాని ఫలితంగా అన్న ఇతనిలో కనుక మార్పు వస్తే మీరన్నట్టుగా వెళ్తాడు. ఇప్పుడు తను వెళ్ళకపోగా మిగతా 10 మందిని జడగొడుతున్నాడు.
నిన్న మాట్లాడుతూ పులివెందుల్లో అన్నాడంట, ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకని అసెంబ్లీ ఎమ్మెల్యేలకు కూడా ఓటిస్తే పోయేది కదా, మనం ఏదో ఓటేస్తే అటెండెన్స్ పడిపోయేది అన్నాడంట. అంటే చూసావా, అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకి దానికి ఓటు అదేంటి, ఎవరు వేస్తారనేది కూడా నాలెడ్జ్ లేదు. ఆయనకు ఓటు ఏంటంటే అటు రాజ్యసభ లోక్సభ సభ్యులే వేస్తారు, కేవలం ఎంపీలు మాత్రమే. రాష్ట్రపతి ఎన్నిక అయితే ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు, వీళ్ళు కూడా వేస్తారు. అదేంది అది అంత తిక్కల పని చేశారు, దానికి మాత్రం ఎమ్మెల్యేలు ఎందుకని తీసుకోలేదు? ఎలా పెడమరతనం అనాలా, లేకపోతే ఉన్మాదం అనాలా, తెలియని తనమా, లేకపోతే అతి తెలివా? ఇప్పుడు ఆయన రాజ్యసభకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. అవును, ఎవరు? ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి ఏ సభకి చైర్పర్సన్ గా వ్యవహరించరు. ఉభయ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తాడు వచ్చి, అంతే తప్ప ఇప్పుడు రాజ్యసభకి చైర్పర్సన్ గా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి అటు రాజ్యసభ ఎంపీలు ఇటు లోక్సభ ఎంపీలు ఓట్ బ్యాంక్ అది మామూలుగా ఓటు పెడతారు. అట్లా కాదు కదా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఇచ్చుంటే మనం ఎటు వెళ్ళి సంతకం పెట్టి ఓటేసి వస్తే ఈ సెషన్ కూడా దాటిపోయేది అన్నాడంట. అంటే ఎలా కుంటి సాకులు ఎత్తుక్కుంటున్నాడు, ఒక భయం కనపడతాం. శాసనసభకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. భయపడేవాడు రాజకీయం ఏం చేస్తాడు? ఇప్పుడు పిరికితనంతో నువ్వు ఎన్నాళ్ళు పరిపాలన, నీకు ఏ విధంగా నువ్వు పాలనకి రాగలవు? ఇప్పుడు దాకా ఏంటి అసలు, ఈయనేదో పెద్ద పుడింగ్ అని కదా, ఏది పులివెందుల పులి, అసలు మొన్న కూడా అన్నారు కదా ఢిల్లీ దానికి గద్దెకిను పులివెందులకి మధ్య యుద్ధం అని ఏదో అన్నారు అప్పట్లో సోనియా పైన విమర్శల్లో. అసలు అటు ఎన్డీఏ వైపా ఇతను యూపీఏ వైపా, రెంటికి చెడ్డ రేవడి, ఒక స్టాండ్ లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఆయన నిన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశారంట, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. ఆయన అందరికీ ఫోన్లు చేస్తున్నారు, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అందరికీ ఫోన్లు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఓట్లు అడగండానో ఏదో చెప్పినట్టున్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈయనకి? లోక్సభలో ఒక 4, రాజ్యసభలో ఒక 7 ఏమున్నట్టున్నాయి. ఆయన అడిగారు అనుకుంటా, ఫోన్ చేసి అడిగితే, కాదండి మీకన్నా ముందే వాళ్ళు అడిగారు, వాళ్ళకి మాట ఇచ్చాను. అరే షర్మిలేమో తిడుతోంది, ఏంటి అసలు వీడికి సొంత సామాజిక వర్గం మీద కూడా ప్రేమ లేదు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థి అయితే ఇప్పుడు ఇతనేదో రెడ్లకు ఓడబొడిచాడని కదా, అట్లాంటిది సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా ఎవరికి ఓటేస్తావు? తమిళనాడు రాధాకృష్ణన్ ఓటేస్తావా అని ఎవరు తిడుతున్నారు? నీ చెల్లి తిడుతోంది. అదేమంటే సిస్టర్ స్ట్రోక్ అంటారు. జైల్లో ఉన్నప్పుడు జైల్లో పెట్టించారనే ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆ రోజు ఓటేశాడు కదా, మరి జైల్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చి మరి ఓటేశాడు. దాంతో పోల్చుకుంటే అసలు ఇదేమి ఇష్యూ అసలు? అంటే గెలిచే వాళ్ళకే ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవరు గెలుస్తాడో వాళ్ళకు ఓటేస్తాడు. వాళ్ళు తన కేసుల విషయంలో కొంచెం మరి లాగింగ్కి ఆయనకు ఉపయోగపడాలా, క్విట్ ప్రోకో కదా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కనీసం అటెండెన్స్ కోసమైనా ఒకరోజు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. నేనైతే అనుకోవట్లా, ఏది వాళ్ళు హాజరవుతారంటే నేను అనుకోవట్లా. మామూలుగా దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు తప్ప. లాస్ట్ టైం అయ్యన్న పాత్రుడు కూడా అలా సభకు రాకుండా మీరు దొడిదారిని వచ్చి సంతకాలు పెట్టిపోతున్నాయి పరిగణలోకి తీసుకోనని చెప్పాడు కదా క్లియర్ గా. పైగా ఎవరెవరు సంతకాలు పెట్టాడో కూడా ఆ లిస్ట్ అంతా సభలోనే చదివి పొరుగు తీశాడు కదా. ఏదైనా రేపటి సమావేశాలు మరి ఏ నిర్ణయాలకు కారణమవుతాయో చూడాలి. ఏది ఉప ఎన్నికలకే అది దారి తీస్తుందా? గైరు హాజరైతే 11 స్థానాలకి ఉప ఎన్నికలు. మరి ఉప ఎన్నికలకి ఇతను సిద్ధంగా ఉన్నాడా? నిన్నగాక మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు 2 ఏ విధంగా కోల్పోయాడో కళ్ళ ముందు కనపడుతున్న దాంట్లో మళ్ళా ఈ 11 స్థానాలు మరి బంగారు పళ్ళెంలో పెట్టి కూటమికి అప్పచెప్తాడా? ఇప్పుడు తను ఏంటంటే తను ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తును కాదు, తనని నమ్ముకున్న నాయకుల భవిష్యత్తును కూడా ఇవాళ చిదిమేస్తున్నాడు. ఖచ్చితంగా సూయిసైడ్, ఏది పొలిటికల్ సూయిసైడ్గా దీన్ని చూడాలన్నమాట. ఒక రాజకీయ ఆత్మహత్య, పార్టీ గొంతు పిసుకుతున్నాడు. సరే, ఇక మనం ఫైనల్గా చూసినట్టయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సిస్టర్ స్ట్రోక్స్
సరే అక్కడ షర్మిల చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో కవితది నిన్న ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిఫార్సు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా దీని మీద ఆచితూచి మాట్లాడదాం అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలో పడ్డ నేపథ్యంలో కవిత మాత్రం ముందుకు రావటం, ప్రెస్ మీట్ పెట్టడం, తండ్రి మీద ఇలా విచారణకు ఆదేశించినందుకు ఒక పక్క కన్నీళ్లు పెట్టుకోవడం. సరే ఇవన్నీ చూస్తుంటే హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు, ఆయన్ని రెండోసారి నీటిపారుదల శాఖ మంత్రిగా ఎందుకు తప్పించారయ్యా అంటే కారణం ఇదే. అంటే అవినీతి జరిగిందా లేదా అనేటటువంటి అంశం మీద ఎవరికైనా సందేహాలున్నా కవితకు మాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా అవినీతి జరిగింది అనేటటువంటి విధంగా ధ్రువపరుస్తోంది ఆవిడ పక్కన. ఇంతవరకు వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అనేటటువంటి సందేశం కూడా ఇస్తోందంటే ఇక నేను పార్టీకి దూరం అయిపోయినట్టే అని ఒక ఫెయిలర్ వదిలినట్టే. దాంతోపాటుగా అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో నుంచి కవిత పిఆర్ వాళ్ళందరినీ పీకి పక్కన పడేశారని, ట్విట్టర్ నుంచి కూడా చాలామంది అన్ఫాలో చేస్తున్నారని, ఇక ఈ రోజా రేపా కవిత పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది సిద్ధమైపోతుందని రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పేసి అయితే రకరకాల ఊహాగానాలు అయితే వస్తుంది. ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాలు, ఏం మలుపు జరగబోతున్నాయి అంటారు? ఏదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ ఏదో విన్నా, ఏంటది, శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుళ్ళ రూపంలో మన చుట్టూ తిరుగుతుంటారు. అట్లాగే ఇప్పుడు చెల్లెళ్ళు ఏది, ఇక్కడ షర్మిల అక్కడ కవిత, ఈ అన్నల యొక్క రాజకీయ భవిష్యత్తుతో ఏ విధంగా మరి కాల రాస్తున్నారో ఎలా చూడాలా? రెండు కుటుంబాలు, రెండు పార్టీలు, రెండు రాష్ట్రాలు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుని ఏ విధంగా వాళ్ళు మరి అసలు ఆ పార్టీలే అడ్రస్ లేని పరిస్థితి వస్తుందో. అంటే అవినీతితో ఎదిగినటువంటి కుటుంబాలు ఇవాళ అవినీతికే ఇవాళ బలవుతున్నటువంటి విధానం అనమాట. అక్కడేమో లిక్కర్ స్కామ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిట్ దగ్గర 12 మందిని అరెస్ట్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామిని కూడా పిలిచారు. ఇవాళ ఎవరో వైసీపీ నాయకుడు అక్కడ విజయానంద రెడ్డి, రెడ్ శాండల్ స్మగ్లర్, అతను పిలిచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అతను ఏ విధంగా దక్షిణాఫ్రికా పర్యటనలు, అక్కడ స్టీల్ వ్యాపారాలు, మైనింగ్ వ్యాపారాలు, అటన్నిటిపై అక్కడ విచారణ. ఇక్కడ కాళేశ్వరం మరి పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, మరి రేవంత్ రెడ్డి ఏమో ఈ బంతి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక వారెంట్ ఏదో ఇచ్చినట్టుంది సిబిఐ ఎంక్వైరీ మీద. అంటే శాసనసభలో చర్చకేమీ ఆటంకం లేదు, సిబిఐకి ఇవ్వటానికి ఆటంకమేమీ లేదు, అది శాసనసభ నిర్ణయం. దానిపైన విచారణకి శాసనసభ ఇచ్చింది, దాన్ని ఇంకా అడ్డుకునే అవకాశం కోర్టుకు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడేంటి, కోర్టు ఏమి ఉపశమనం ఇచ్చింది, అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటిదాకా తీవ్ర చర్యలు తీసుకోవద్దు అంటే సిబిఐ, అంటే అప్పటిదాకా తీవ్ర చర్యలు అంటే అరెస్టులు ఏమి తీసుకోవద్దని. ఓకే, అంటే చేస్తే గీస్తే అరెస్టులు సిబిఐ చేయాలి కదా, అంతే కదా. అంటే విచారణకేమి ఆటంకం లేదు, చర్చకేమీ ఆటంకం లేదు, కాకపోతే వెంటనే అరెస్టులు జరగకుండా. అంటే దాదాపు 4 రోజులు, అసలు ఈ 4 రోజుల్లో సిబిఐ విచారణ చేసేదే ఉంది, అప్పుడే అరెస్టులు కూడా చేసేదే ఉందండి. అసలు అది తీసుకోవాలి కదా, అది ఇంకో పాయింట్. లేదు, తెలంగాణ శాసనసభ బంతిని కేంద్రం కోర్టులోకి తన్నింది. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటే బీజేపీ అనకూడదు మనం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సిబిఐకి ఇవ్వాలా లేదా అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాలా? అంటే అవన్నీ మౌఖికంగా జరుగుతాయి, బయటికి ఏమి తెలిసేటట్టుగా జరగవు. కేంద్ర పెద్దల యాజ్ పర్ ప్రొసీజర్ అనేది అయితే ఏంటి, ఇప్పుడు శాసనసభ సిబిఐకి రెఫర్ చేసింది అంటే కేంద్రానికి రెఫర్ చేసినట్టే కదా. అంటే సిబిఐ కేంద్రాన్ని అడుగుతుంది, ఓకే మాకు ఇలా తెలంగాణ శాసనసభ నుంచి ఇలా ఒక ప్రతిపాదన వచ్చింది, దీన్ని ఏం చేయమంటారని చెప్పేసి కేంద్రాన్ని అడిగితే కేంద్రం మీ నిర్ణయం మీరు తీసుకోండి మాకేం సంబంధం అంటారు. ఓకే అనొచ్చు, లేదా తీసుకోండి తీసుకోవద్దు అనే ఒక నిర్ణయం కూడా చెప్పొచ్చా? అదేమి చెప్పదు. ఓకే, ఏది బహిరంగంగా చెప్పదు, అవన్నీ లోపాయకారిగా జరుగుతుంటాయి. ఇప్పుడు సిబిఐని వాళ్ళ పంజరంలో చిలక అనేది అందుకే కదా, ఇది ఇప్పటిది కాదు కదా. అప్పుడు కనీసం తీసుకుంటున్నారా లేదా అనేది సిబిఐ నుంచి ఏమైనా వస్తుందా, లేదంటే ఏళ్లకేళ్లు గుంజుతారా? అంటే ఒకటి తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు,
సిబిఐ తీసుకోకపోతే ఎందుకని తీసుకోలేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు తీసుకునే అవకాశం కూడా ఉంది. కోర్టు చెప్తే కాదంటానికి లేదంటే ఇప్పుడు వామన్ రావు దంపతుల హత్య కేసు ఉంది. ఇప్పుడు నిన్న తాజాగా మనం చూసాం, సుప్రీంకోర్టు ఆదేశించింది సిబిఐని ఆ కేసు టేకప్ చేయమని. సిబిఐ అది ఒప్పుకుంటూ ఈ రోజు ప్రకటన కూడా చేసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ తొందరపడి కనుక కేసీఆర్ అరెస్టు, హరీష్ రావు అరెస్టులు జరగకుండా అక్టోబర్ 7 దాకా ఉపశమనం ఇచ్చిన దీంట్లో ఇప్పుడు అటు కాళేశ్వరం, ఏది ఘోష్ కమిషన్, ఇప్పుడు కవిత నిన్నల్లా నిద్రపోలేదు. ఇది పెద్ద ఆయన కూడా నిద్రలేదంట, పెద్ద సార్ కూడా. కేటీఆర్ నిన్న అసలు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు యువరాజు. మరి అసలు ఈ రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఈ పాటికి అయిపోయి ఉండాలా, సస్పెన్షన్ జరగలేదా? అదే కవితపై ఈ రోజే సస్పెన్షన్ వేటు, ఆమె అసలు ఒక పార్టీ ప్రకటన కూడా అంటున్నారు. ఇప్పుడు అది వార్తలు అయితే ప్రకటన జారీ చేస్తా, సస్పెన్షన్ అయిన మరుక్షణమే కొత్త పార్టీకి అంకురార్పణ చేస్తారని చెప్పేసి కూడా వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. బట్ తాజా సమాచారం అయితే మరి ఇప్పటి వరకు సస్పెన్షన్ వేటు వేసినట్టుగా అయితే మనకి ఎక్కడ ఏమీ రావట్లేదు. గమ్మత్ ఏంటంటే నిన్నటి దాకా దేవుడి చుట్టూ దెయ్యాలన్నది కవిత. ఇప్పుడు ఆ దెయ్యాల పేర్లు ఇవాళ చెప్పేసిందా? ఇప్పుడు దేవుడి చుట్టూ దెయ్యాలంటే మనమేమనుకున్నాం, వాళ్ళ అన్నయ్య దెయ్యం అనుకున్నాం. అన్న పేరు చెప్పకుండా మరి బావ పేరును తమ్ముడు పేరు చెప్పినట్టుంది. హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరే మా నాన్న చుట్టూ చేరిన దెయ్యాలంటూ ఆమె మొత్తం బండి ఎవరి మీద వేసింది? హరీష్ మీద, సంతోష్ మీద. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే అసలు కాళేశ్వరం అనేది చాలా గొప్పది, అసలు మేము ఇంకా తక్కువలో చేసాం, వేరే వేరే ప్రాజెక్టులు అయితే ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు అవినీతికి ఆస్కారమే లేదు అనేటటువంటి దాన్ని గట్టిగా ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో అవినీతి జరిగింది, చేసింది వాళ్ళిద్దరే అని చెప్పేసి కవిత ఎత్తి చూపింది అన్నప్పుడు ఇక సస్పెండ్ చేయకుండా ఉన్నారు అంటే దానికి ఇక అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉందో అనేది. ఒక పక్క ఎస్ అవినీతిని వాళ్ళు వీళ్ళు అంటున్నాయి కదా, కేసీఆర్ కూతురే అంటోంది అనేది ఇప్పుడు అందివచ్చిన అస్త్రం కదా, అనుకోని అస్త్రం కదా. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తారు, వ్యతిరేక పార్టీ కాబట్టి ఆరోపణలు చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె అవినీతిని ఒప్పుకున్నది అంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి బీఆర్ఎస్కి మరొకటి ఉంటుందా? ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కాళేశ్వరం అవినీతి కుంభకోణం, ఇవాళ అవినీతి పార్టీ మరి బీఆర్ఎస్ అదే కదా, భ్రష్టాచార రాష్ట్ర సమితి, దాని అబ్రివేషన్ కూడా అమిత్ షా వీళ్ళందరూ చెప్పిన దీంట్లో ప్రజా తీర్పు ఏంటి? ప్రజా కోర్టులో శిక్ష పడిపోయింది. వాళ్ళకు వచ్చినటువంటి ఆ 38-39 స్థానాల్లో జీహెచ్ఎంసీ కనుక లేకపోతే ఏమున్నాయి? జీహెచ్ఎంసీ పరిధిలోనే నీకు 17 స్థానాలు వచ్చాయి. అంటే రూరల్ తెలంగాణలో కేవలం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి వచ్చింది ఎన్ని స్థానాలు? 12 స్థానాల. అక్కడే ప్రజా కోర్టు కాళేశ్వరం పైన తీర్పది. ఇప్పుడు ఈరోజు ఇవన్నీ కూడా లాంఛనప్రాయమైనవి. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో సభా నాయకుడిగా 3 పేజీలను ప్రస్తావించాడు. కమిషన్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 63, 64, 65 ఏమున్నాయి ఆ 3 పేజీల్లో? పేజ్ నెంబర్ 98 ఒకటి మాట్లాడాడు అక్బరుద్దీన్ ఉద్దేశించి. పేజ్ నెంబర్ 65లో హరీష్ రావు నిస్సహాయత వ్యక్తం చేశాడా? కమిషన్ నిజంగా అది చెప్పిందా? మా మామ బావమరిది ఒత్తిడితో నేను సంతకాలు చేయాల్సి వచ్చిందన్న నిస్సహాయతని హరీష్ రావు వ్యక్తం చేశాడు కమిషన్ ఎదుట అన్నారు. ఇది నిజమా? సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు సభలో దాన్ని. అంటే హరీష్ రావు ఈ స్కామ్కి మరి మామ ఎవరు? కేసీఆర్, మరి బావమరిది కేటీఆర్ఏ కారణం అంటూ తన చేత ఒత్తిడి చేయించి సంతకాలు పెట్టించారన్న దీంట్లో. ఇప్పుడు ఒకటి ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్, దాన్ని లొకేషన్ ఎందుకు మార్చారు? మేడిగడ్డకి ఎందుకు మార్చారు? అసలు తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రుల ఒప్పందం 2019 8వ తారీఖు జరిగింది, ఆగస్టు 8. దానికి వారం రోజుల ముందే జీవో ఎలా ఇచ్చారు? ఆగస్టు 1. ఇప్పుడు 1,00,000 కోట్లు గోదాట్లో పోసారంటున్నారు. అసలు ఈ 2 ఏళ్లలో ఎంత దండగైందో తెలుసా? దాన్ని అలా పాడు పెట్టడం ద్వారా 30,000 కోట్లు.
2 సంవత్సరాల్లో 30,000 కోట్లు బూడిదలో పోశారు. అంటే ఒక సంవత్సరం కాళేశ్వరం మెయింటెనెన్స్ కాస్ట్ 15,000 కోట్లు, కరెంటు బిల్లులే 5,000 కోట్లు. అంటే ఏ విధంగా ఇతను తీసుకున్న నిర్ణయం, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుబడి వల్ల 1,00,000 కోట్లు ఇవాళ నువ్వు గోదట్లో పోసావని కదా. గమ్మత్తు ఏంటంటే ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఎవరు బీఆర్ఎస్ నాయకుడు, బాంబులతో పేల్చేయాలని చూశారను ఏదో అన్నాడు. బ్లాస్టింగ్ దానివల్ల పిల్లలు ప్రవీణ్ కుమార్ అసలు ఏమైంది అది? దానిపై చర్చేది ఇంతవరకు ఆయన పిలిచారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వాళ్ళు యాక్చువల్గా పిలవాలి, అది నిజమా కాదా? ఇన్నాళ్ళు ఎవరు ఆ శబ్దాలు, బాంబు శబ్దాలు. ఇప్పుడు ఒకటి మాత్రమే వాస్తవం, కాళేశ్వరం అనేది ఇవాళ కల్వకుంట్ల కొంప ముంచింది. ఇవాళ అతన్ని కూలేశ్వరం అన్నారు అనేదో ఎగతాళికి అతను ఏదో ఫీల్ అవటం కాదు, పోలవరం గురించి మాట్లాడుతున్నాడు అనవసరంగా. ఏది పోలవరం? నిన్న సభలో మాట్లాడుతూ హరీష్ రావు 2 గంటల ఉపన్యాసంలో ఆయన పైన ఆ లోపాల గురించి ఏమీ సమాధానం చెప్పకుండా, ఈ పర్టికులర్గా ఈ 4 పేజీల్లో కమిషన్ ఏం మాట్లాడిందో చెప్పకుండా, పోలవరం 5 సార్లు మునిగిపోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, దాని మీద నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నివేదిక ఇవ్వలేదు అంటాడు. అరే ఇప్పుడు పోలవరం అసలు జగన్మోహన్ రెడ్డి మిత్రుడా శత్రువా? వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండు కుంగిపోయింది, అది ఇది అంటే అదంతా జరిగింది ఎప్పుడు? 19 to 24 మధ్యన కదా ఈ ఉపద్రవాలు, ఉత్పాతాలు మొత్తం జరిగిపోయింది. అది మిత్రుడు శత్రువు అని కాదు, అసలు దాని మీద ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఖర్చు పెట్టింది ఎంత? ఇంతవరకు పోలవరం మీద ఖర్చు పెట్టిందే నీకు 20,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. 20,000 కోట్లలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొట్టుకుపోయినాయి అలా ఏంటి? ఏదో కాఫర్ డ్యామ్ ఇలాంటి రబ్బర్ డ్యాములు అవి కదా. దాని నష్టం ఎంత? 450 కోట్లతో కట్టింది దెబ్బతిన్నది. ఇప్పుడు ఇంకో 450 కోట్లు అదనంగా 1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే అక్కడ జరిగిన నష్టం గోదావరి వరద ఉధృతి వల్ల, నాణ్యత లోపాల వల్ల కాదు, కట్టుబడి తేడా వల్ల కాదు కదా. మీరేంటి, మీ నాన్నే ఈఎన్సి ఇంజనీరింగ్ చీఫ్, ఆయనే చెప్పాడు ఏమని, అసలు వాళ్ళకి తెలియలేదు ఎక్కడ కట్టాలో, నేనే పలానా చోట కట్టమని చెప్పాను అని శాసనసభలో ప్రజెంటేషన్ ఇచ్చాడు. డిజైన్ ఇచ్చింది నేనే అన్నాడు. ఇవాళ 66 లోపాలను ఎత్తి చూపించింది కమిషన్ కానీ, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్ కానీ, విజిలెన్స్ రిపోర్ట్ కానీ, అవన్నీ కనుక చూస్తే 605 పేజీల రిపోర్ట్లో, డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లో 266 సార్లు కేసీఆర్ పేరు వచ్చింది, 66 సార్లు హరీష్ రావు పేరు వచ్చింది. నువ్వు ఏ విధంగా దీంట్లో నుంచి వాళ్ళు తప్పుకోగలరు? ఒకటి, కవిత అన్న మాటల్ని, కవితపై సస్పెన్షన్ ద్వారా మీరు ఏ సందేశం ఇస్తారు? తను ఒకటే మాట అంటోంది, తెలంగాణ తెచ్చాడు మా నాన్న, 10 ఏళ్ళు తెలంగాణ, ఆయనకు అసలు డబ్బు తిండి మీద ధ్యాస లేదు, తెలంగాణ మీద ధ్యాస తప్ప. అంటే తినడు సరిగ్గా, ఆహారం కూడా స్వల్పంగానే ఆయన తీసుకునేది, తిండి మీద ధ్యాస లేదు, డబ్బు మీద ధ్యాస లేదు. అలాంటిదే హరీష్ రావు, సంతోష్ ముంచారు స్పష్టంగా. మరి సంతోష్ లేకపోతే హరీష్ దానిపైన సమాధానం చెప్పాలి. కవిత ఎవరినైతే తిట్టిందో వాళ్ళనే ఫామ్ హౌస్లో పెట్టుకుని వాళ్ళు మంతనాలు జరిపితే, ఆమెనేదో లేకపోతే వాళ్ళ పిఆర్ఓనో మీరు ఏదో అన్నారు ఇంట్రోలో కూడా, గ్రూపులో నుంచి తప్పించేశారు, ఆమె పిఏ అకౌంట్ నుంచి అన్ఫాలో అవుతున్నారంట. ఏంటి దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల కవితకు జరిగే నష్టం ఏంటి, మీకు జరిగే నష్టం మీరు ఆలోచించుకోవాలి. కవితపై సస్పెన్షన్ ద్వారా మీ పార్టీ నిలబడుద్దా? ఆ కవితపై సస్పెన్షన్ వేటు అనివార్యం అని చెప్పేసి అంటున్న నేపథ్యంలో, మరి ఇంతకన్నా ముందు ఆవిడే లెక్కర్ స్కామ్లు ఇరుక్కుని తిహార్ జైల్లో 3 నెలలు 6 నెలలు ఉండొచ్చింది కదా, అప్పుడే చర్యలు తీసుకోవాల్సింది. అప్పుడు పరువు పోలేదా? అప్పుడు చేయని సస్పెన్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తారు? కాదు, అప్పుడు పరువు పోలేదా? ఇక్కడ ఒకటి, నేను వచ్చేటప్పుడు ఏదో ఛానల్లో చూసా, కారా వీళ్ళ గుర్తేంటి, 4 టైర్లు అంట, ఒక టైర్ ఊడిపడుతుందా? ఇప్పుడు ఏది ఈ 4 టైర్లు అని రాశారు. ఏది ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, లేకపోతే సంతోష్, కవిత,
బాడీ ఏమో కేసీఆర్ అంట. వీళ్ళ నలుగురు 4 టైర్లుగా కారు ప్రయాణం సాగుతూ వస్తే ఒక టైరు మరి ముందుకెళ్ళిపోయిందా, ఊడిపోయి వెళ్తోందా, వీళ్ళే కూడా తీసుకుంటున్నారా? ఒకటి మాత్రం వాస్తవం, కవితపై చర్యలు కాదు, కాళేశ్వరం పైన నిజాలు చెప్పండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరిరామ్, ఈఎన్సి బూక్యా హరిరామ్కి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని 100 కోట్ల ఆస్తుల్లో అతను ఏసీబీలో పట్టుబడ్డాడు. అతను ఎవరు? రజిత్ కుమారా? రజిత్ కుమార్ కూతురు పెళ్లి ఫలక్నామా ప్యాలెస్లో బిల్లులు కట్టింది ఎవరు? అంటే ఒక్కొక్క అధికారి 100 కోట్లు 1000 కోట్లు ఎవడిని కదిలిచ్చిన సోమేష్ కుమార్ 25 ఎకరాలు ఒక చోట, 50 ఎకరాలు ఒక చోట. ఎలా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ ఐఏఎస్లందరూ కూడా ఎన్ని 100 కోట్లు సంపాదించారు? ఇవాళ ఏసీబీకి పట్టుబడ్డారంటే అవినీతి. ఏది అది అవినీతి తాండవం ఆడింది. నీకు ఇక్కడే కనపడుతుంది కదా కాళేశ్వరం. 1,00,000 కోట్లు ఇవాళ దానికే ఆ పార్టీ, ఆ కుటుంబం బలి.